దేవతలందరూ పూజించే ఏకైక దేవుడు గణపతి దేవుడని వైబ్రేట్ అకాడమీ కరస్పాండెంట్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 49 డివిజన్లో ఉన్న వైబ్రేట్ అకాడమీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వైబ్రేట్ అకాడమీలో విద్యార్థులు గత 9 రోజులుగా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో పూజలు అందుకున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో కళాశాలలో గణపతి నవరాత్రోత్సవాలను వైబ్రేట్ అకాడమీలో నిర్వహించామని తెలిపారు. నిన్న 10వ రోజు ముగిశాయి. ఘనంగా వినాయక నిమజ్జనోత్సవంలో విద్యార్థులు ఎంతో సంతోషంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైబ్రెంట్ అకాడమీ అనుకున్న సెంట్రల్ ఆఫీస్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు గత 9 రోజులుగా భక్తి శ్రద్ధలతోటి మా విద్యార్థులు, కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా పద్ధతిగా సాంప్రదాయ రీతిలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు మరి మనం ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తాం? చాలామందికి చాలా విషయాలు తెలుగు. దేవతలందరూ కూడా పూజ చేసినటువంటి ఏకైక దేవుడు గణపతి దేవుడు. దానికి చరిత్ర చాలా ఉన్నది. సరే, సమయం చరిత్ర చెప్పేది కాదు కాబట్టి గణపతి దేవుడు అతను ఏదైనా శాపం పెడితే ఆ శాపాన్ని నివారించేటువంటి శక్తి ఈ సృష్టి లోపల ఎవరికి కూడా లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలందరూ కలిసి మొట్టమొదటిసారిగా ఈ గణపతి దేవుని నవరాత్రి పూజ చేయడం జరిగింది. దాని తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి పూజించడం, నవరాత్రులు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల లోపల భారతదేశం ప్రత్యేకమైనటువంటి దేశం. ఈ భారతదేశాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈరోజు భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ ప్రపంచం లోపలనే హయ్యెస్ట్ జనాభా ఉన్న దేశం అయినప్పటికీ కలిసి ఉండడానికి కారణం ఏంటి అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు. దానిలో భాగంగానే ఈ గణపతి దేవుని 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతూ ఉన్నది. దాన్ని మా వైబ్రెంట్ అకాడమీ లోపల చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతోటి మా విద్యార్థులు కూడా డైలీ మార్నింగ్, ఈవినింగ్ పూజ చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ కళాశాల లోపల ఇట్లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా ఓన్లీ విద్యకే ప్రాధాన్యత ఇస్తూ మీకు ఐఐటి, జేఈ, నీట్ల సీట్లు రావాలని చెప్పి వాళ్ళను ప్రెజర్కు లోన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ ప్రెజర్ను మనం రిలీజ్ చేయాలా, మన సంస్కృతిని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థుల మధ్యనే మనం ఈ నవరాత్రులు గడపడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సార్, ఏ కాలేజీ లేనటువంటి సంస్కృతిని మన వైబ్రెంట్ కళాశాలలో నిర్వహించడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నామని చెప్పి మీరు ఇక్కడ చూస్తే వాళ్ళ ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఎంత ఆనందంగా ఈ గణపతిని సెలబ్రేట్ చేసిరు. దీన్ని కూడా నిమజ్జనం చేయడానికి ఇప్పుడు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. కొద్ది నిమిషాల లోపల నిమజ్జనానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. రాజేందర్ రెడ్డి, వైబ్రెంట్ అకాడమీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. థ్యాంక్ యూ.